గోదావరి జిల్లాలో లభించే ఫిరానా చేపల జాతికి చెందిన ఈ చేపలతో మహా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. వీటిని జనాలు చాలా ఇష్టంగా తింటారు. ఇక రూప్చంద్ చేపల విషయానికి వస్తే ఇవి కూడా తక్కువవి కాదు. ఇవి నదుల్లో ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడుతూ ఉంటాయి. ఇవి ఫిరానా జాతికి చెందినవి. ఈ రకం చేపలు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా బెంగాల్కు ఎగుమతి అవుతున్నాయి. బెంగాలీలు వీటిని ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఎక్కువగాను, కొవ్వు తక్కువగాను ఉండటంతో వీటిని బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారంగా తీసుకుంటారు. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండడంతో గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఇవి కేజీ నుంచి 3 కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఈ చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ రంగులలో ఉంటాయి. ఇవి చెరువుల్లో, నదుల్లో పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పు నీటిలో సైతం పెరుగుతాయి. ఎకరం చెరువులో సుమారు 4000 నుంచి 5000 వరకు రూప్చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి 4 టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తర్వాత వీటిని ఎగుమతి చేస్తారు. తమ బలమైన దంతాలతో మనుషులు చేతులు, కాళ్లను తీవ్రంగా గాయపరిచే ప్రమాదం ఉండటంతో వీటిని పట్టుకునే సమయంలో చెరువుల్లో దిగే కూలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు.